వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఐపీఎల్ టోర్నమెంట్లో భాగంగా ఇవాళ 2 మ్యాచ్లు జరగబోతున్నాయి. మొదటి మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ వర్సెస్ లక్నో జట్లు తలపడతాయి. కోల్కతా వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ జట్ల ప్రదర్శన మిశ్రమంగా ఉంది. ఈ 2 జట్ల మధ్య ఇప్పటి వరకు 5 మ్యాచ్లు జరిగాయి. ఇప్పటి వరకు ఇరు జట్లు 2 మ్యాచ్లో గెలిచి 2 ఓడిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉత్కంఠ మ్యాచ్ చూడొచ్చు. ఇక కేకేఆర్ తరఫున సునీల్ నరేన్, ఆండ్రే రసెల్, డికాక్ వంటి గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. లక్నోలో కూడా చాలామంది దిగ్గజ ప్లేయర్లు ఉన్నారు. ఇక మరో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ మలన్పూర్ వేదికగా ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇవాల్టి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. లేదంటే ప్లే ఆఫ్ ఆశలు పూర్తిగా తగ్గిపోతాయి. తర్వాత పరిస్థితులు మరింత కఠినంగా మారిపోతాయి. కాబట్టి ఇక నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ఫామ్స్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐపీఎల్ ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన అన్ని మ్యాచ్లలో చెన్నై ఆధిక్యంలో ఉంది. 2 జట్లు మొత్తం 30 మ్యాచ్లు ఆడగా సిఎస్కే 16 మ్యాచ్ల్లో, పంజాబ్ 14 మ్యాచ్ల్లో గెలిచాయి. కోల్కతా వర్సెస్ లక్నో మధ్య జరిగిన మ్యాచ్లో కేకేఆర్ పైచేయి సాధించింది. సొంత మైదానం కేకేఆర్కు కలిసి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. 2వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టు చెన్నైపై ఆధిపత్యం చెలాయించగలదు. ఇక మరోవైపు చెన్నై జట్టు అంత లైవ్లో కనిపించడం లేదు. ఇక ఈరోజు జరగబోయే ఐపీఎల్ మ్యాచెస్ గురించి మాట్లాడతాం. మనతో పాటు ఉన్నారు సుధీర్ గారు. నమస్కారం అండి సుధీర్ గారు. చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు బాగున్నారా సుధీర్ గారు? చెప్పండి, మూవింగ్ ఆన్ అండి. సుధీర్ గారు, ఈరోజు 2 మ్యాచ్లు జరగబోతున్నాయి. ఒకటి కేకేఆర్ వర్సెస్ లక్నో, ఇంకోటి పంజాబ్ వర్సెస్ చెన్నై. ఇవాల్టి మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది? ఏ జట్టు తన సత్తా చాటే అవకాశం ఉంది ఈరోజు? ఐ థింక్ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా దే హావ్ టు మేక్ ఏ కమ్ బ్యాక్ బికాస్ చెన్నై ఆర్ స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్. హోమ్ మ్యాచెస్ కూడా వాళ్ళకు ఈ సంవత్సరం వచ్చి రాలేదు. అండ్ ఆర్సీబీ అగైనెస్ట్ ఓడిపోయినారు. ఆ తర్వాత మరొక డిఫీట్ ఢిల్లీ అగైనెస్ట్. సో అవే ఆడుతున్నారు ఈ రోజు. అండ్ బిట్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది. బట్ నేను అనుకుంటాను చెన్నై సచ్ టీమ్, వాళ్ళకి ప్లేయర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ మంచి టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు కనుక దే కెన్ స్ప్రింగ్ ఏ సర్ప్రైజ్ అనిపిస్తుంది ఈ రోజు. ఎందుకంటే పంజాబ్ లాస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత వాళ్ళు కూడా బిట్ ఆఫ్ అండర్ ప్రెషర్ లో ఆడుతున్నారు. ఇట్స్ గోట్ బి అన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్, నో డౌట్ అబౌట్ ఇట్, అందులో డౌటే లేదు. బట్ పంజాబ్ లో జరిగినటువంటి మ్యాచ్ లో పంజాబ్ యొక్క డెసిషన్ కూడా ఈవెన్ బ్యాక్ ఫైర్ అయినట్టుగా కనబడింది. బికాస్ దే కుడ్ నాట్ జడ్జ్ ద కండిషన్స్ అక్కడ ఆ రోజు. అండ్ ఒక మంచి అవకాశాన్ని కోల్పోయినారు బ్యాటింగ్ చేసేందుకు. అండ్ రాజస్థాన్ పుట్ అప్ డీసెంట్ టోటల్. ఆ తర్వాత స్ట్రగ్లింగ్ వాజ్ దే స్ట్రగుల్ లైక్ ఎనీథింగ్ చేజ్ లో పంజాబ్. సో ఆ చేజ్ లో స్ట్రగుల్ గా అవడంతో సడన్ గా కొంచెం బ్రేక్స్ పడ్డాయి వాళ్ళకు. బికాస్ ఫస్ట్ 2 మ్యాచెస్ లో ఎఫర్ట్లెస్ గానే గెలిచారని చెప్పాలి. దో ది గుజరాత్ టైటన్స్ అగైనెస్ట్ మ్యాచ్ వాజ్ స్లైట్లీ టఫ్. లక్నో సూపర్ జైంట్స్ ను ఈజీగానే ఓడించారు. చేజింగ్ వాజ్ బెటర్ ఫర్ దెమ్. బట్ ఆ తర్వాత చేజ్ లో వాళ్ళు సక్సెస్ సాధించలేదు కనుక వాళ్ళపైన ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే హోమ్ కండిషన్స్ లో కూడా వాళ్ళకి అంత పెద్ద చెప్పుదగ్గ రికార్డ్ లేదు ఈ మధ్యలో. సో దే హ్యావ్ టు ఆల్సో డూ సంథింగ్ స్పెషల్ ఇవర్ చెన్నై ఓడించడానికి. ఎందుకంటే చెన్నై చాలా మ్యాచెస్ ఓడిపోయి ఉన్నారు కనుక వాళ్ళ యొక్క స్ట్రాటజీ వేరే రకంగా ఉంటుంది. వాళ్ళకి తెలుసు ఈ మ్యాచ్ లో ఒకవేళ ఓడిపోయినట్లయితే ప్రెషర్ అనేది డబుల్ అవుతుందని చెప్పి. సో దే విల్ బి డెఫినెట్లీ టోటలీ డిఫరెంట్ టీమ్ టుడే చెన్నై. అయితే సుధీర్ గారు, ఇవాళ ఉన్నటువంటి 2 మ్యాచ్లలో మొదటిగా మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగేటువంటి కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ పోరు ఏ విధంగా ఉండబోతుంది? ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ ఈరోజు ఏ విధంగా చెలరేగే అవకాశం ఉందంటారు సుధీర్ గారు? We have seen 2 day and night matches in Kolkata so far, and 2 కూడా రియల్ గా చెప్పాలంటే మంచి స్కోరింగ్ మ్యాచెస్. దోస్ హైదరాబాద్ స్ట్రగుల్డ్ ఇన్ చేజింగ్. 120 కాల్అవుట్ అయినారు, 200+ చేజ్ చేయలేకపోయినారు. అండ్ రియల్ గా ఆ పర్టికులర్ వికెట్ పైన చేజబుల్ టార్గెట్ అది. బట్ బ్యాటింగ్ కొలాప్స్ అనేది చూసాం. ఫస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ వర్ కంఫర్టబుల్ వెన్ దే చేజ్డ్ కోల్కతాస్ 170+. సో ఇప్పటి వరకు అయితే బిగ్ స్కోరింగ్ మ్యాచెస్ చూసాం కనుక ఐ థింక్ కోల్కతాలో మరొక మంచి స్కోరింగ్ మ్యాచెస్ చూసే ఛాన్స్ ఉంటుంది చక్రి, అందులో డౌటే లేదు. ఎందుకంటే కండిషన్స్ బ్యాటింగ్ ఫేవరబుల్ ఉంటాయి. అండ్ అదే రకంగా అవుట్ఫీల్డ్ జెన్యూన్ ఫాస్ట్ గా ఉండేటటువంటి అవుట్ఫీల్డ్ స్టేడియం అది.
సో ఎటువంటి రెయిన్ లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, నో క్లౌడ్. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఎక్సైటింగ్ మ్యాచ్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ బ్యాటింగ్ ఫస్ట్ నేను అనుకుంటాను స్లైట్లీ ఫేవరబుల్ కావచ్చు, బికాస్ ఈవినింగ్ సమయం అయినా కొద్ది బాల్ కొంచెం మూవ్ అవుతుంటుంది. అండ్ ఐ థింక్ ద టీమ్స్ షుడ్ బ్యాట్ ఫస్ట్ అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. సుధీర్ గారు, కేకేఆర్ ఎల్ఎస్జి మధ్య ఇప్పటి వరకు 5 మ్యాచ్లు జరగగా ఈ 2 జట్లు కూడా 2 మ్యాచ్ల్లో గెలిచాయి. 2 మ్యాచ్లలో ఓటమి పాలైనట్టుగా రికార్డు ఉంది. దీన్ని సమం చేసే టీం ఏదంటారు? మనం సమం విషయం, రికార్డ్స్ విషయం మాట్లాడుకుంటూనే ఉన్నాం. మనం నిన్న కూడా చెప్పాం కదా చక్రి, సెంటిమెంట్స్ అనేటివి కూడా వర్క్ అవుతాయా అంటే, నిన్న ముంబైని ఓడించడం ఆర్సీబీకి చాలా రోజుల తర్వాత జరిగింది. లాస్ట్ 6 మ్యాచెస్ లో ఓడిపోయినారు, బట్ నిన్న గెలిచారు. అట్లాగే చెన్నైలో కూడా 2008 తర్వాత వాళ్ళకు మ్యాచ్ గెలవడం చూసాం. ఢిల్లీ ఆల్సో డిఫీటెడ్ చెన్నై ఇన్ చెన్నై. సో అట్లా ఏం లేదు, మీరు అన్నట్టుగా హోమ్ కండిషన్స్ అడ్వాంటేజ్ ఉంటుంది, ఉండదని కాదు. బట్ ఇప్పటివరకు జరిగిన 2 మ్యాచెస్ లో ఒకటి వాళ్ళు ఓడిపోయినారు, ఒకటి గెలిచారు. సో అలా ఏం ఒక్కొక్కసారి అది కాకపోవచ్చు. బట్ లక్నో కూడా అద్భుతమైనటువంటి టీం. సో వాళ్ళకు ముఖ్యంగా స్పిన్ అగైనెస్ట్ ఆడేటువంటి ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మాక్రమ్ చూడండి, మాక్రమ్ చాలా చక్కగా ఆడతాడు స్పిన్నర్స్ ను. ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు లక్నోని తక్కువ అంచనా వేయలేము. సన్ రైజర్స్ తోటి మ్యాచ్ పడ్డప్పుడు కూడా మీరు ఆ రోజు కూడా చెప్పారు లక్నోని తక్కువ అంచనా వేయలేము చక్రి అని. ఎప్పుడు కూడా చక్రి మనకు లక్నో యాక్చువల్లీ కపుల్ ఆఫ్ కాంబినేషన్స్ వాళ్ళకి ఇంకా అంటే కాంబినేషన్స్ ఇన్ ద సెన్స్ ఓపెనింగ్ లో వాళ్ళు ఇప్పుడు మార్క్రమ్ ను డ్రాప్ చేసే పరిస్థితి కనబడదు, బికాస్ లాస్ట్ మ్యాచ్ లో చాలా అద్భుతంగా ఆడాడు. వాళ్ళకి ఒకటి ఏంటంటే ఫారిన్ బౌలర్స్ ఎక్కువగా లేక ఒకే ఒక ఫారిన్ బౌలర్ ఉన్నాడు ఇన్ శమార్ జోసెఫ్, అండ్ ఇప్పటి వరకు అతన్ని ఆడించలేదు. అండ్ అదొక్కటి విషయంలోనే వాళ్ళు టెంప్ట్ ఎప్పుడైతారు, బికాస్ వెన్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు. బట్ ఆకాశ్ దీప్ ఎప్పుడైతే బ్యాక్ అయినాడో ఇంజరీ తర్వాత, ఐ థింక్ వాళ్ళకి కొంచెం బలం అనేది ఏర్పడింది, ముఖ్యంగా మీకు శార్దుల్ ఠాకూర్ కు అండ్ ఆవేష్ ఖాన్ కు. సో ఈ 3 పేసెస్ దే హావ్ డన్ వెల్. అండ్ ప్రిన్స్ కూడా కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో మంచి బౌలింగ్ కనబడ్డాడు. సో ఒకసారి వాళ్ళకు మయాంక్ యాదవ్ వచ్చినట్లయితే టీమ్ లోకి ఫుల్ ఫ్లెజ్డ్ గా, I think they don't need to look for any foreign bowler because they can continue with the 4 foreign batters. అద్భుతమైనటువంటి బ్యాటర్స్, 4 ఫారిన్ బ్యాటర్స్ లో ఏ ఇద్దరైనా కానీ సెట్ అయితే సరిపోతుంది. ఏ ఇద్దరైనా కానీ 10-15 ఓవర్స్ చాలు అయితే ఆడితే చాలు వాళ్ళకు. మార్ష్ హాస్ బిన్ అవుట్ స్టాండింగ్ ఇన్ దిస్ టోర్నమెంట్ సో ఫార్. మనం చూసాం చాలా చక్కగా ఆడుతున్నాడు. మాక్రమ్ మెల్లమెల్లగా ఫామ్ లోకి వస్తున్నాడు. ఓన్లీ వరీ ఏంటంటే కెప్టెన్ రిషబ్ పంత్ నుంచి ఇంకా చక్రి మనం ఒక బిగ్ ఇన్నింగ్స్ చూడలేదు. బట్ అది ఎప్పుడైనా డ్యూ కావచ్చు, బికాస్ ఈ సచ్ ఎ ప్లేయర్. అతనికి కూడా మంచి ప్లేయర్ కనుక ఒక ఫామ్ లో లేడు అన్నటువంటిది ఒకటి ఏముండదు. హీ కెన్ కమ్ బ్యాక్ టు హిస్ ఫామ్. బట్ మిగతా వాళ్ళందరూ కాంట్రిబ్యూషన్స్ ఇస్తున్నారు. సో దాంతో నేను అనుకుంటాను రిషబ్ పంత్ పైన అయితే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రెషర్ అనేది కనబడలేదు, బికాస్ బదానీ హ్యాస్ డన్ వెల్ అండ్ మిల్లర్ ఈస్ డూయింగ్ ఏ గుడ్ జాబ్. సో ఐ థింక్ దెవ్ గట్ సమ్ వెరీ గుడ్ బ్యాటర్స్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. సుధీర్ గారు, కేకేఆర్ తరపున సునీల్ నరైన్, ఆండ్రే రసెల్, ఇక డీకాక్ వంటి గొప్ప ఆటగాళ్ళు ఉన్నారు. లక్నోలో కూడా చాలా మంది దిగ్గజ ప్లేయర్లు ఉన్నారు. ఎవరితో ఈరోజు ఢీ కొట్టే ఛాన్స్ ఉందంటారు? ఇట్స్ గోయింగ్ టు బి ఎన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మీరు చెప్పినట్టుగా పూరన్ వర్సెస్ నారాయణ్ ఆల్వేస్ విల్ బి ఇంట్రెస్టింగ్, బికాస్ బోత్ వెస్ట్ ఇండియన్స్ డొమెస్టిక్ క్రికెట్ లో ఆడినప్పుడు కానీ లేకుంటే డొమెస్టిక్ అంటే ఎక్కువగా లీగ్స్ లో చాలా 1 versus 1 ఫేస్ చేయడం చూసాం మనం. అండ్ పూరన్ నేను అనుకుంటాను స్పిన్నర్స్ చాలా చక్కగా ఆడతారు. ఈజ్ అ బిగ్ హిటర్ ఆఫ్ ద బాల్ అండ్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు కనుక ఐ థింక్ హీ కెన్ టేక్ దట్ అడ్వాంటేజ్ వెన్ హీ ఫేసెస్ నారాయణ్. అండ్ ఓన్లీ వరుణ్ చక్రవర్తిని ఆడుతున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, బికాస్ అతని బాల్ స్కిడ్ అవుతుంటుంది. అండ్ దట్ మిస్టీరియస్ స్పిన్నర్ కనుక దే హావ్ టు బి లిటిల్ కేర్ఫుల్. బట్ వాళ్ళకు మార్టమ్ లాంటి ప్లేయర్ అండ్ మిల్లర్ కూడా డౌన్ ది ఆర్డర్ చాలా అద్భుతంగా ఆడతాడు అగైన్ స్పిన్నర్. అండ్ ఈవెన్ రిషబ్ పంత్ వి ఆల్ నో దట్ ఈస్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ బౌలింగ్. సో వాళ్ళకు లైనప్ అయితే ఉంది, ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు అన్నట్టుగా బ్యాటిల్లో ఎవరు విజయం సాధిస్తారు అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ టుడే. సుధీర్ గారు, కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జి జట్లలో ఎవరికి టాస్ కలిసి రానుందంటారు? ఎవరికి బ్యాటింగ్ కలిసి వచ్చే అవకాశం ఉంది? ఏ టీం ఏది ఎంచుకుంటే బెటర్ అంటారు సుధీర్ గారు? ఐ థింక్ డే మ్యాచ్ కనుక మీకు డ్యూ ప్రభావం ఉండదు కనుక ఈవెన్ చేజింగ్ ఆల్సో కెనాట్ బి ఎ బ్యాడ్ చాయిస్ కావచ్చు. బట్ అగైన్ బాగా ఎండ ఉన్నప్పుడు బ్యాటింగ్ ఫస్ట్ చేయడం ఇంపార్టెంట్. అండ్ దట్ జనరలీ ఎవ్రీ టీమ్ విల్ విష్ చక్రి. ఎందుకంటే మీకు బాగా ఎండగా ఉన్నప్పుడు బ్యాటింగ్ ఫస్ట్ చేసి కొంచెం ఈవినింగ్ సమయంలో మీకు బాల్ చల్లబడ్డ తర్వాత బెట్ ఆఫ్ మూమెంట్ ఉంటుంది కనుక ఐ థింక్ దే కెన్ ట్రై ఫర్ దట్. అండ్ దే షుడ్ డూ దట్ టుడే ఆల్సో, బికాస్ బ్యాటింగ్ ఫస్ట్ చేసినటువంటి టీమ్స్ ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువగా గెలవడం కూడా చూస్తున్నాం. నిన్న కూడా మనం చూసాం ఆర్సీబీ ఎప్పుడైతే 220+ వాళ్ళు స్కోర్ చేశారో ఐ థింక్ దే కుడ్ డిఫెండ్ దట్. ఈ మధ్యలో అఫ్ కోర్స్ ఒక వండర్ఫుల్ పార్ట్నర్షిప్ హార్దిక్ పాండ్యా అండ్ కృణాల్ పాండ్యా మధ్య కొనసాగా కానీ దే కుడ్ కంట్రోల్ ఇన్ ద ఎండ్ యాక్చువల్లీ. సో అఫ్ కోర్స్ ప్రతిసారి కూడా ఇప్పుడు 15 runs per over లాస్ట్ 5 overs లో కావాలి అంటే ఒక ఓవర్లో 20 వచ్చే కానీ ఒక ఓవర్లో మీకు 10 వచ్చి 5 వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ దట్ ఈస్ వాట్ వి సా యెస్టర్డే.
హేజల్ కూడా ఒక ఓవర్లో చాలా రన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత పెనల్టిమేట్ ఓవర్లో 19th ఓవర్ వాజ్ బ్రిలియంట్ యాక్చువల్లీ. వికెట్ తీశాడు హార్దిక్ పాండ్యా, అదే హార్దిక్ పాండ్యా అతను అవుట్ చేయడం చూసాం. సో ఐ థింక్ చేజింగ్ కంటే కూడా ఒక్కొక్కసారి వెన్ యూ సెట్ ఎ గుడ్ టోటల్ యూ కెన్ బి ఎ లిటిల్ రిలాక్స్. నేను అనుకుంటాను దాంట్లో కూడా మీకు లక్నో కూడా మంచిది ఉంది, ఎందుకంటే లక్నో మొన్న వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి మంచి స్కోర్ చేయగలిగారు, ఆ తర్వాత డిఫెండ్ చేసుకోగలిగారు. సో ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా ఇఫ్ ద కండిషన్స్ ఆర్ హెల్ప్ఫుల్ టు ది బ్యాటింగ్. బ్యాట్ ఫస్ట్ అండ్ పుట్ అప్ ఎ డీసెంట్ టోటల్ ఆల్వేస్. అయితే ఇక మరో మ్యాచ్ పంజాబ్ అండ్ చెన్నై మధ్య అయితే జరగబోతుంది. ఈ రెండు జట్ల పోరు ఏ విధంగా ఉండబోతుంది అంటారు సుధీర్ గారు? ఇంతకుముందు మనం స్టార్టింగ్ లో చెప్పినట్టు చెన్నై ఐ థింక్ విల్ బి వెరీ సీరియస్ అండ్ దే నో దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అన్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఫర్ దెమ్. ఇప్పటి వరకు ప్రాబ్లం ఏంటంటే చెన్నైకి టాప్ ఆర్డర్ లో, అంటే మీకు ఆల్ ద టీమ్స్ తోటి కంపేర్ చేసినట్లయితే చక్రి వాళ్ళకు పవర్ ప్లేను అసలు యాక్చువల్ గా ఉపయోగించుకోలేకపోయింది. పవర్ ప్లే లో వికెట్స్ కోల్పోతున్నారు అండ్ అది కూడా రన్స్ అనేవి ఎక్కువగా రావటం లేదు. జస్ట్ పవర్ ప్లే లో వాళ్ళు జస్ట్ 7 పాయింట్ సంథింగ్ స్కోర్ చేస్తున్నారు అంటే దేర్ ఓపెనర్స్ ఆర్ నాట్ గివింగ్ దెమ్ ద కైండ్ ఆఫ్ స్టార్ట్ దే రిక్వైర్. మొన్న కాన్వే ఆడించారు, కాన్వే పర్వాలేదు అనిపించుకున్నాడు, బట్ అగైన్ అవుట్ కావడం చూసాం. అండ్ సచిన్ రవీంద్ర ఫస్ట్ 2 మ్యాచెస్ లో వాజ్ ఓకే అండ్ స్టిల్ దేర్ క్యాప్టెన్ నుంచి ఇంకా పర్ఫార్మెన్స్ రాలేదు. అండ్ వాళ్ళు త్రిపాఠిని ఆడించినప్పుడు సక్సెస్ లేదు. దుబే నాట్ ఇట్ ఈస్ బెస్ట్ సో ఫార్ ఇన్ దిస్ టోర్నమెంట్. వాళ్ళు ఈవెన్ దే ట్రైడ్ దీపక్ కూడా ట్రై చేశారు, బట్ విజయ్ శంకర్ లుక్ బెటర్ దాన్ అదర్స్. యాక్చువల్లీ విజయ్ శంకర్ కెన్ బౌల్ ఆల్సో. అండ్ నేను అనుకుంటాను మొన్న హాఫ్ సెంచరీ షుడ్ గివ్ హిమ్ సమ్ కాన్ఫిడెన్స్ బికాస్ దో ఇట్ వాజ్ అ బిట్ స్క్రాచీ, హీ ప్లేడ్ సమ్ గుడ్ స్ట్రోక్స్ యాక్చువల్లీ. అండ్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ చాయిస్ ఎట్ ఆల్. ఇన్ ద మిడిల్ ఆర్డర్ లో కానివ్వండి, మీకు పించ్ హిటర్ గా కూడా ఉపయోగపడతాడు, లోవర్ ఆర్డర్ లో ఆడగలుగుతాడు అండ్ ఈ బౌల్స్ ఆల్సో అండ్ ఈజ్ అ టాల్ గా, ఈ టేక్ సమ్ గుడ్ క్యాచెస్. సో దీపక్ కూడా ప్లస్ లో అతను ఆడించడం అనేది కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ మేబీ ఇంపాక్ట్ ప్లేయర్ ఒకవేళ బ్యాటర్ కావాలి అంటే దే కెన్ గో ఫర్ త్రిపాఠి ఆల్వేస్ కెన్ బి అ బెటర్ చాయిస్ అండి, బికాస్ ఈజ్ అ గుడ్ హిటర్ ఆఫ్ ద బాల్. అండ్ మీకు పంజాబ్ లో కొంచెం కండిషన్స్ హార్డ్ గా ఉంటాయి, బ్యాటింగ్ ఫేవరబుల్ ఉంటాయి కనుక ఐ థింక్ సచ్ ప్లేయర్స్ విల్ లైక్ ది కండిషన్స్ ఆల్సో. అండ్ వెన్ వి టాక్ అబౌట్ మహేంద్ర సింగ్ ధోని, వి ఆల్ నో దట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి అతడు లోవర్ ఆర్డర్ లోనే వస్తున్నాడు అండ్ ఒక ఫినిషర్ రోల్ చూస్తున్నాం, బట్ స్టిల్ సరిపోవట్లేదు. బికాస్ అతడు వచ్చే సమయానికి ఆల్రెడీ ప్రెషర్ ఉండడంతో ధోని కూడా ఏం చేయలేని పరిస్థితి మనకు ప్రతిసారి కనబడుతుంది. బికాస్ ధోని వచ్చే సమయానికి మొన్న కూడా చూసాం 15 runs 16 runs లాస్ట్ 4-5 overs లో స్కోర్ చేయాలంటే చాలా కష్టం. ఎంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ, ఎంత పెద్ద హిటర్ అయినా కానీ, సమ్ టైమ్స్ ఇట్ డజంట్ వర్క్ అవుట్. సో బట్ టుడే ఐఎమ్ షూర్ అశ్విన్ అండ్ జడేజా షుడ్ ప్లే కీ రోల్ అండి. ఎందుకంటే అశ్విన్ అండ్ జడేజా స్పిన్ ఇప్పటి వరకు వాళ్ళకు వర్కౌట్ కాలేదు. అండ్ దే హావ్ గాట్ నూర్ అహ్మద్, దే హావ్ గాట్ పతిరానా యాజ్ అ బౌలర్. అండ్ ఇండియన్ బౌలర్స్ లో వాళ్ళకు ముఖ్యంగా ఖలీల్ అహ్మద్ ఈస్ డూయింగ్ అ గుడ్ జాబ్. బట్ ఏదైనా ఒక మీడియం పేసర్ కంబోజన్ తీసుకుంటారా, వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. బికాస్ లాస్ట్ మ్యాచ్ లో ముఖేష్ చౌదరి అంత పెద్ద చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కనబడలేదు. సో మేబీ ఒక బౌలింగ్ లో ఒక చేంజ్ అయితే ఉండొచ్చు ఈ రోజు చెన్నైకి చక్రి. అయితే చెన్నైకి అయితే ఈరోజు క్రూషియల్ అని చెప్పాలి. అయితే చెన్నై కెప్టెన్ సారథి రుతురాజ్ గైక్వాడ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సుధీర్ గారు? ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ టు సే బికాస్ టీమ్ ఓవరాల్ గా పర్ఫామ్ చేయనప్పుడు కెప్టెన్ ఏం చేయలేం. బికాస్ కెప్టెన్ ఓన్లీ ఈస్ లీడింగ్ వెల్ యాక్చువల్లీ, అంత పెద్ద ప్రాబ్లం ఏం కనబడలేదు. బట్ అగైన్ నాకేమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి నూర్ అహ్మద్ లాంటి బౌలర్లను ఫుల్ గా ఉపయోగిస్తున్నారు. మొన్న కూడా చూసాం చెన్నై లాంటి పిచ్చెస్ పైన కూడా వెన్ యూ హావ్ టేకెన్ హిమ్ యాజ్ ఎ స్పెషలిస్ట్ బౌలర్, అతనికి కూడా 1 match లో 2 match లో నేను అనుకుంటాను 2 overs ఇచ్చి ఆపడం చూసాం. సో వెన్ ఈజ్ ఎ స్పెషల్ బౌలర్ దెన్ హీ హ్యాస్ టు ప్లే ది ఎంటైర్ దిస్ థింగ్. అండ్ వాళ్ళకు ఆప్షన్స్ ఉన్నాయండి. వాళ్ళకు ముఖ్యంగా లాస్ట్ టైం శామ్ కరణ్ పంజాబ్ ఆడాడు, అతన్ని ఏమైనా ఆల్రౌండర్ గా తీసుకుంటారా? బికాస్ కొంచెం స్పిన్ కంటే పేస్ కూడా ఛాన్స్ ఉంటుంది అప్పుడప్పుడు అక్కడ చక్రి పంజాబ్ లో. ఆర్ లేకుంటే ఓవర్టన్ లాంటి బౌలర్ను తీసుకుంటారు. ఓవర్టన్ వాజ్ నాట్ వెరీ ఇంప్రెసివ్, ఒకే మ్యాచ్ ఆడాడు. సో వాళ్ళకు ఒక జెన్యూన్ ఆల్రౌండర్ కావాలంటే శామ్ కరణ్ కెన్ బి ఎ గుడ్ చాయిస్ ఆల్సో. నూర్ ఓన్లీ బౌల్స్ అండ్ నూర్ ఈజ్ నాట్ ఎ బ్యాటర్ బికాస్ ఆల్రెడీ వాళ్ళకు 2 spinners ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళకు అశ్విన్ అండ్ జడేజా రోల్ ఒకవేళ బిగ్గర్ గా ఉన్నట్లయితే ఐ థింక్ దే డోంట్ నీడ్ టు థింక్ అబౌట్ నూర్ లేకుండా కానీ వాళ్ళు 2 spinners తోటి మేనేజ్ చేసుకోగలుగుతారు. బట్ దట్స్ నాట్ హ్యాపెండ్. ఈవెన్ రచీంద్ర ఆల్సో కెన్ బౌల్ యాక్చువల్లీ. సో స్పిన్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి కనుక I think they can afford to go for a batter all-rounder కొరకు పోవచ్చు. అండ్ శామ్ కరణ్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ దెమ్ ఇన్ దట్ రోల్ ఆల్సో. సుధీర్ గారు, పంజాబ్ సూపర్ కింగ్స్ చెన్నై కింగ్స్ ఈ రెండు టీములు కూడా గతంలో 30 మ్యాచ్లు ఆడాయి. చెన్నై 16 మ్యాచ్లో విక్టరీ కొట్టగా పంజాబ్ 14 మ్యాచ్లో విజయం సాధించిన పరిస్థితి. రెండిట్లో చెన్నై 2 అడుగులు ముందే ఉంది. అంటే ఆ ట్రాక్ను చెన్నై కంటిన్యూ చేస్తుందా లేక పంజాబ్ పుంజుకుంటుందంటారా ఈ మ్యాచ్ తోటి? ఇప్పటి వరకు అయితే కొన్ని పాస్ట్ రికార్డ్స్ ఏం వర్కౌట్ కాలేదు చక్రి. వి డిస్కస్డ్ అబౌట్ ఎస్టర్డేస్ మ్యాచ్. ముంబైలో ఆర్సీబీ విజయం సాధించకపోవడం, చాలా రోజుల తర్వాత సాధించడం,
చెన్నైలో కూడా 2008 తర్వాత చక్రి. బట్ బట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో నేను అనుకుంటాను చెన్నై సూపర్ కింగ్స్ అయితే దే హ్యావ్ టు దాని అఫ్ కోర్స్ 100% గా 200% ఎఫర్ట్ వాళ్ళకి కావాలి. ఎందుకంటే ఈ యొక్క 1 డిఫీట్ అంటే ఇక చాలా కష్టాల్లో ఉంటారు. మీకు 4 మ్యాచెస్ లో 3 డిఫీట్స్ ఎప్పుడైతే ఎదుర్కొన్నారో వాళ్ళు దే ఆర్ అండర్ ప్రెషర్. అండ్ పంజాబ్ కూడా కొంచెం బ్రేక్స్ వేయగలిగారు ఆ రాజస్థాన్ రాయల్స్ కూడా. అంటే పంజాబ్ కూడా ఎంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్నా కానీ ఒక్కొక్కసారి స్ట్రగుల్ అవుతున్నప్పుడు వాళ్ళు బిగ్ టోటల్ చేంజ్ చేయలేదని చెప్పి కూడా వాళ్ళు మన క్లియర్ గా తెలిసిపోయింది అక్కడ 200. అండ్ దట్ వాళ్ళ మెయిన్ బ్యాటర్ ఎవరంటే వాళ్ళకు శ్రేయస్ అయ్యర్ ఆన్ టాప్ ఆఫ్ ది ఆర్డర్. సో అతడు ఒకసారి త్వరగా అవుట్ అయినట్లయితే దే ఆర్ కమింగ్ అండర్ ప్రెషర్ యాక్చువల్లీ. సో ఎంత వదేరా ఉన్నా కానీ, ప్రభీష్మరన్ ఉన్నా, మ్యాక్స్వెల్ ఉన్నా కానీ, మ్యాక్స్వెల్ హ్యాజన్ బీన్ సో గుడ్, మొన్న పర్వాలేదు అనిపించుకున్నారు 30 రన్స్ తోటి. దే హ్యావ్ స్టైనిస్ ఆల్సో, బట్ స్టిల్ ఇంకా వాళ్ళ నుంచి రియల్ పర్ఫార్మెన్స్ చూడలేదు. ఎందుకంటే అవసరం ఎక్కువ కూడా పడలేదు వాళ్ళకు. బట్ పడ్డప్పుడు లాస్ట్ మ్యాచ్ లో మాత్రం వాళ్ళు అంత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కనబరచలేకపోయారు చక్రి. సో ఐ థింక్ దే ఆర్ ఆల్సో అండర్ అ బిట్ ఆఫ్ ప్రెషర్ బికాస్ 3 మ్యాచెస్ లో 1 డిఫీట్ తోటి సడన్ గా ఒకసారి ఆ బ్రేక్ అయితే పడింది వాళ్ళకు. సుధీర్ గారు, సిఎస్కే వర్సెస్ పీపీకేఎస్ జట్లలో ఎవరికి టాస్ కలిసి రానుంది అంటారు, ఎవరికి బ్యాటింగ్ కలిసి రానుంది, ఏ టీం ఏది ఎంచుకుంటే బెటర్ అంటారు ఈ రోజు మ్యాచ్ లో? ఐ థింక్ పంజాబ్ ఇఫ్ దే విన్ ద టాస్ బికాస్ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు అవకాశాన్ని కోల్పోయినారు లాస్ట్ మ్యాచ్ లో. బికాస్ మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు బాధపడడం చూసాం. ఒక మంచి వికెట్ పైన మేము స్కోర్ ఫస్ట్ చేస్తే బాగుండు అని చెప్పి. ఎందుకంటే అపోజిషన్ గా ఛాన్స్ వచ్చింది. అపోజిషన్ వాజ్ వెరీ హ్యాపీ ఆల్సో. సంజు సామ్సన్ వెన్ ఈ లాస్ట్ ద షాట్ ఈ సెడ్ వీఆర్ హ్యాపీ టు బ్యాట్ ఫస్ట్ అన్నాడు. బికాస్ హార్డ్ గా ఉన్నప్పుడు వికెట్ కొంచెం రన్స్ వచ్చాయి, పవర్ ప్లే లో మంచి స్టార్ట్ ఇచ్చారు. సంజు సామ్సన్ ప్లేడ్ వెల్ అండ్ జైస్వాల్ కూడా వాళ్ళకి ఆ రోజు ఫామ్ లో రావడం. సో పంజాబ్ కు ఫస్ట్ మ్యాచ్ తర్వాత ప్రభీష్వరన్ కొంచెం పర్వాలేదు అనిపించుకుంటున్నాడు. బట్ టాప్ ఆర్డర్ లో ఆర్యా ఓన్లీ 1 మ్యాచ్ లోనే మాత్రం ఇప్పటివరకు పర్ఫార్మెన్స్ కనబడితే యంగ్స్టర్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చక్రి. సో అతని ఫామ్, అతని మూమెంటం, అతని లీడర్షిప్ ఆల్ కూడా వాల్యూ అవుతాయి ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో. బికాస్ ఈజ్ ది సక్సెస్ఫుల్ లీడర్ ఇప్పటి వరకు. అండ్ అఫ్ కోర్స్ లాస్ట్ ఇయర్ కోల్కతా కట్టాడు, ఈ సంవత్సరం పంజాబ్ కా దట్స్ ఓన్లీ డిఫరెన్స్. బట్ కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి, డొమెస్టిక్ లో ఉంది. అండ్ మెల్లమెల్లగా ఒక మంచి కెప్టెన్ గా కూడా అవుతున్నాడు అతను. అండ్ ఎప్పుడు ప్రెషర్ గా ఫీల్డ్ గార్డ్ కనుక ఈజ్ అ డిఫరెంట్ ప్లేయర్ నో డౌట్. బట్ అతనికి ఆల్ మెంబర్స్ నుంచి సపోర్ట్ లభిస్తుందా అంటే ఇంకా ఫారినర్స్ నుంచి అంత సపోర్ట్ లభించినట్టుగా అనిపించలేదు. మీకు మ్యాక్స్వెల్ నుంచి, స్టైనిస్ నుంచి ఎంతనైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దే హావ్ నాట్ డెలివర్డ్ సో ఫార్ దట్ మచ్ యాక్చువల్లీ. బౌలింగ్ లో కూడా యాసన్ అండ్ ఫర్గుసన్ లాంటి బౌలర్స్ ఉన్నారు వాళ్ళకు. ఫర్గుసన్ అఫ్ కోర్స్ హాస్ లుక్డ్ గుడ్ ఇన్ 2 మ్యాచెస్, బట్ యాసన్ రోల్ కూడా యాజ్ అన్ ఆల్రౌండర్ గా ఇంకా పూర్తిగా మనకు కనబడలేదు చక్రి. సో ఐ థింక్ మేబీ వాళ్ళు కూడా ఏదైనా ఒక చేంజ్ చేస్తారా, బికాస్ దే గాట్ కపుల్ ఆఫ్ అదర్ ఫారిన్ ఆప్షన్స్ ఆల్సో. వి హావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దట్. సుధీర్ గారు, సొంత మైదానం కేకేఆర్ కు ఈ రోజు కలిసి వచ్చే ఛాన్స్ ఉందంటారా? హోమ్ అడ్వాంటేజ్ ఎప్పుడు ఉంటుంది, బట్ హోమ్ అడ్వాంటేజ్ ఈ పర్టికులర్ టోర్నమెంట్ లోనే చెప్పుకోదాకా ఎవరికి కూడా కలిసి రాలేదు. దట్ చెన్నై ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. దే లాస్ట్ 2 మ్యాచెస్ అండ్ 1-1 దేర్ యాక్చువల్లీ. అండ్ ఆ తర్వాత ఒకటి అవుట్ సైడ్ ఓడిపోయినారు. అండ్ హైదరాబాద్ కి అయితే 3 మ్యాచెస్ లో హైదరాబాద్ 2 మ్యాచెస్ దే లాస్ట్ ఆఫ్టర్ ద ఫస్ట్ మ్యాచ్. ముంబై ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోయినారు. లక్నోలో కూడా ఒకటి అలాగే జరిగింది. మీకు అదే రకంగా అస్సాంలో అలాగే చూసాం మనం, గౌహాటీలో. అండ్ గుజరాత్ లో కూడా గుజరాత్ ఫస్ట్ ఓడిపోయిన తర్వాత దే డిఫీటెడ్ ముంబై. సో ఐ థింక్ హోమ్ గ్రౌండ్స్ లో ఇప్పటివరకు ఈ టోర్నమెంట్ లోనైతే 100% రికార్డ్ ఏ టీమ్ కి అయితే లేదు. బెంగళూరు దే లాస్ట్ గుజరాత్ టైటన్స్. ఐ వాస్ దేర్ వాచింగ్ ద మ్యాచ్ ఆల్సో. పోర్ పర్ఫార్మెన్స్ కనబరిచారు బ్యాట్ తోటి. ఆ తర్వాత స్ట్రగుల్ అయినారు బౌలింగ్ లో కూడా. సో హోమ్ అడ్వాంటేజ్ అనేది ఇప్పటి వరకు ఏ టీమ్ కూడా 100% గా కనబడలేదు మనకు చక్రి. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దట్. అఫ్ కోర్స్ డెఫినెట్లీ హోమ్ అడ్వాంటేజ్ ఇన్ ద సెన్స్ ఈ ప్లేయర్స్ అందరూ కూడా ఆల్ ఫ్రాంచైజెస్ లో ఆడ వస్తున్నారు. కానీ ఓన్లీ హోమ్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు సపోర్ట్ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు ఎక్కువగా కేరింతలు వేస్తారు. సో దట్ ఆ రకంగా దట్స్ ఇట్, ఎంకరేజ్మెంట్ ఉంటుంది. బట్ అదర్వైజ్ అడ్వాంటేజ్ విషయంలో ఎవ్రీ ప్లేయర్ ఆల్ ఫ్రాంచైజెస్ ఆడారు కనుక దే నో ది కండిషన్స్, దే నో ది వెదర్స్, దే నో ది గ్రౌండ్ కండిషన్స్, పిచ్ ఎలా ఆడుతుంది అందరికీ అన్ని తెలిసిపోతుంది. ఇప్పుడు శార్దుల్ ఠాకూర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేడ్ ఫర్ కోల్కతా ఇన్ ద పాస్ట్. సో అట్లాగే డిఫరెంట్ ప్లేయర్స్ డిఫరెంట్ ఫ్రాంచైజెస్ ఆడడం తోటి ఆల్రెడీ వాళ్ళకు కండిషన్స్ అక్కడ తెలుస్తాయి చక్రి. సో ఐ డోంట్ థింక్ దట్ మ్యాటర్స్ ఎ లాట్ దీస్ డేస్ ఇన్ సచ్ సార్ట్ ఆఫ్ టోర్నమెంట్స్. అయితే ఈరోజు మనం చూసిన కోల్కతా వర్సెస్ లక్నో మ్యాచ్లో ఎంత స్కోర్ చేస్తే విజయావకాశం ఉంటుందంటారు? నిన్న మనం చూసాం ముంబై ఇండియన్స్, బెంగళూరు చూసాం. కంపల్సరీ ఉండాలండి, బికాస్ లక్నో బౌలింగ్ అఫ్ కోర్స్ ఆన్ పేపర్ మీరు చెప్పినట్టుగా బిట్ ఆఫ్ వీక్ గా కనబడ్డప్పటికీ, బట్ లక్నో బ్యాటింగ్ ఈ స్ట్రాంగర్ అండి. లక్నోలో అందరూ కూడా మెల్లమెల్లగా ఫామ్ లోకి వస్తున్నారు.
సో ఎనీథింగ్ అరౌండ్ 200 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎనీథింగ్ 200 ప్లస్ కూడా సాధ్యం కావచ్చు కోల్కతాలో, బికాస్ బెల్టర్ లాంటి కండిషన్స్ ఉంటాయి. అండ్ ఐ థింక్ ఇట్స్ గోట్ బి డే మ్యాచ్ కనుక మరింత ఫేవరబుల్ కండిషన్స్ కూడా ఉండొచ్చు. బట్ బౌలింగ్ ఇన్ ది హాట్ సన్ ఆల్సో నాట్ ఈజీ ఫర్ దెమ్. అండ్ డ్యూ ప్రభావం అయితే ఉండదు సెకండ్ టైం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కనుక. ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ సెకండ్ హార్డ్లీ మ్యాటర్స్, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు ఒక మంచి టోటల్ చేసినట్లయితే దే కెన్ పుట్ ఎ బిట్ ప్రెషర్ ఆన్ ది ఆపోజిషన్. ఓకే, పంజాబ్ వర్సెస్ చెన్నై ఈ రోజు ఎంత స్కోర్ చేసే అవకాశం ఉందో అంటారు న్యూ అది పీసీఎస్ కూడా ఒక స్టేడియం స్కోరింగ్ మ్యాచ్ కావచ్చు. యా, న్యూ స్టేడియం అయినా మనం చూసాం కదా, 200 స్కోర్ చేశారు. అండ్ అపోజిషన్ స్ట్రగుల్ కావడం చూసాం కానీ, అపోజిషన్ స్కోర్ చేశారు అండ్ హోమ్ టీమ్ స్ట్రగుల్ అయింది. ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి అన్ ఎక్సైటింగ్ మ్యాచ్ టుడే. మేబీ 180 ప్లస్ 190 ఇస్ క్వైట్ పాసిబుల్, ఈవెన్ మోర్ దెన్ దట్ ఆల్సో దేర్. అయితే సుధీర్ గారు, కేకేఆర్ కోల్కతా అజింక్య రహానే సారథ్యం ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందంటారు? అజింక్య రహానే గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఈజ్ అ గుడ్ కెప్టెన్, గుడ్ ప్లేయర్. సో ఫార్ ఈజ్ లెడ్ వెల్ యాక్చువల్లీ. బట్ ఓవరాల్ గా టీమ్ కు కొన్ని సమస్యలు ఉన్నాయి. బికాస్ లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళకు వెంకటేష్ అయ్యర్ ఫామ్ లోకి రావడం ఒక ప్లస్ పాయింట్ అయింది. రింకు సింగ్ ఫామ్ లోకి వచ్చాడు. ఇంకా రసల్ పూర్తి రసల్ లాంటి బ్యాటింగ్ చూడలేదు. ఫస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో బౌలింగ్ చేయలేదు. ఆ తర్వాత బౌలింగ్ లో కూడా అంత ఇంప్రెసివ్ గా, వెరీ ఇంప్రెసివ్ గా కనబడలేదు రసల్. బట్ దే పిన్ లాట్ ఆఫ్ హోప్స్ ఎవ్రీ ఇయర్ ఆన్ హిమ్ యాక్చువల్లీ. అండ్ నారాయణ పైన కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. దో దే ఆర్ ఏజింగ్, స్టిల్ గుడ్ ఎనఫ్ క్రికెట్ లెఫ్ట్ అని చెప్పి నిరూపిస్తున్నారు. బట్ నారాయణ ఉన్నాడు, నారాయణ ఆడుతున్నాడు బ్యాటర్ గా అంటే టాప్ లోనే ఆడతాడు ఎక్కువగా, అండ్ ఓపెనర్ గానే వస్తారు. అండ్ బట్ డెకాక్ ఇంకా ఇప్పటి వరకు ఒక 97 అగైనెస్ట్ రాజస్థాన్ పక్కకు పెడితే ఈజ్ నాట్ లుక్డ్ ఇన్ వెరీ గుడ్ టచ్ అండి. అండ్ స్ట్రగుల్ అవుతున్నాడు స్టార్టింగ్ లో. పవర్ ప్లే లో చాలా సార్లు అవుట్ కావడం చూసాం. సో దట్ ఈస్ అ బిగ్ వెరింగ్ ఫ్యాక్ట్. బట్ అదర్వైజ్ రహానే యాజ్ ఎ కెప్టెన్ గా is a very good leader, no doubt about it. International experience ఉంది, domestic experience ఉంది, కూల్ కామ్ గా ఉంటాడు. బట్ బ్యాట్ తోటి కూడా అతడు కూడా he has to score runs because first match 50 తర్వాత we haven't seen him shining again. అయితే సుధీర్ గారు, ఫైనల్గా చెప్పండి, ఇవాల్టి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అయితే ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. లేదంటే ప్లే ఆఫ్ ఆశలు పూర్తిగా తగ్గిపోతే తర్వాత పరిస్థితులు మరింత కఠినంగా మారిపోతాయి. కాబట్టి ఇక నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉందంటారా? అబ్సల్యూట్లీ. వాళ్ళకి మెయిన్ గా అశ్విన్ అండ్ జడేజా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ పతిరానా ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. అండ్ ఈవెన్ ఖలీల్ అహ్మద్ కూడా లోకల్ బౌలర్స్ లో మంచి బౌలింగ్ అనవసరం. ఓన్లీ బ్యాటింగ్ టాప్ ఆర్డర్ లో వాళ్ళు రన్స్ స్కోర్ చేయకపోవడం, ట్రెమెండస్ ప్రెషర్ టువర్డ్స్ క్రియేట్ కావడమే చూసాం. బట్ అదర్వైజ్ ఒకసారి టాప్ ఆర్డర్ లో ఎవరైనా క్లిక్ అయినట్లయితే దే ఆర్ క్లికింగ్, బట్ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. ఇప్పుడు కాన్వే, రచిన్ ఓపెనింగ్ చేసినట్లయితే కనీసం ఎవరైనా ఒక 15 overs ఉండాలి. బ్యాక్వర్డ్ కి అప్పుడు రెస్పాన్సిబిలిటీ తగ్గుతుంది. అండ్ మిడిల్ ఆర్డర్ వాళ్ళు కొంచెం ఫ్రీగా ఆడే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ వాళ్ళకు దే హ్యాడ్ ఎ వెరీ గుడ్ సైడ్, ఎక్స్పీరియన్స్ ఉంది. ధోని లాంటి ఒక మెంటర్ ఉన్నాడు వాళ్ళకు, స్టిల్ ప్లేయింగ్ యాక్చువల్లీ. సో ఈ రోజు నేను అనుకుంటాను ఒక డిఫరెంట్ పర్ఫార్మెన్స్ అయితే చూడబోతున్నాం ఫ్రమ్ చెన్నై అండ్ ఈవెన్ ఫ్రమ్ లక్నో ఆల్సో ఇన్ కోల్కతా. చక్రి, దట్స్ మై ఎక్స్పెక్టేషన్ టుడే. రైట్, థ్యాంక్ యూ సుధీర్ గారు.